మన ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అన్ని నక్షి ఆభరణాలపై ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ జూలై 11th నుంచి 19th వరకు మాత్రమే. మరిన్ని నూతన బ్రాంచెస్ బెంగళూరు, విజయవాడ అండ్ రాజమండ్రిలో ఘన ప్రారంభం. బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడుగేసి బీసీల వెనక తోసి ఏడ వచ్చింది మరి మీకు పంచాది? ఆయనకి ఎలా వచ్చింది? కేసీఆర్తోని నాకు గానే వచ్చింది. ఇదే అంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, కోమరెడ్డి వెంకరెడ్డి తిడుతుండ్రు రోజు. ఎట్లా వంగబడి దండం పెట్టిను? ప్రేమ మన మీద ఉందా? బీసీల మీద ఉందా? రెడ్ల మీద ఉందా? అంత నాడు లేదు, ఇంత నాడు లేదు, సంత నాడు పెట్టింది ముందంతా కొప్పు. పాటలు ఇదా సాక్ష్యం ఉంది. సొమ్మ అని పేరు మీద ఉండదు. ఇది గాది మాట అది కాదుగా. సొమ్మ అని పేరు ఉండదు. ఆయన పేరు మీద చూపిస్తాను మొత్తం. అని ఆస్తి మొత్తం సగం ఆయన పేరు మీద చూపిస్తా. ఒంటి మీద బట్ట లేదని ఏడుస్తే ఏతుల పడి ఏడుస్తుంది. అవు విమానం కొంచెంత మునగాని పెట్టాను. ఏం పీకినావు? యూట్యూబ్ ఛానల్ నువ్వు అందరు పెట్టలేదు లోకంలో. అవు నీకంటే మునగాలన్నారు మరి అందరు చెప్పాయా? ఊరిని గుంజుకున్నట్టు నేను బ్లాక్ మెయిల్ అంటారుగా. రూపాయి సాక్ష్యాన్ని చూపిస్తాను రాజవంశంగా. ఇలా 10 సాక్ష్యాలు చూపిస్తారు రాజవంశం. బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడుగేసి బీసీల వెనక తోసి అగ్రకుల అధికార పాలనేందిరా, ప్రతినిత్యము బీసీల రోదనేందిరా. బీసీల మీద ఒక కోల్యాగా నిద్రపోకుండా బువ్వ తినకుండా తల్లాడుతుండట, పోరాడుతుండట బీసీల రాజ్యం రావాలని. ఇక మరి ఆ కోల్యాగా అద్దులు ఆల్మారు శుద్ధులు ఏంచిపోస్తందుకు కోల్యాగ వస్తుంది. ఆ కోల్యాగ చల్లగా ఉంటుంది. మరి అది ఏడ పనిచేదో ఇంకా ఏళ్ళ కానట్టుంది దానికి. ఇక నాకేమో తిరిగి తిరిగి ప్రాణం అలుస్తుంది. పోదా ఏం చేయ జర్ర అడ్డం మరుగుతా చట్నీలకు. ఓ తాత ఏంది ఇక్కడ పనివు పని పలకడేమి? ఓ నర్సే తాత బిగ్జీ వాయినమేనా గిట్ట పనివేమి? ఏంది ఇక్కడ నువ్వు? నేను చూసి చిత్రపోతున్నా నిన్ను. ఏం ముఖాలు వచ్చినవి? ఆ ఊళ్ళ కాడ గొర్రెల కంటే ఈ అడవిలో కాసే గొర్రెలు మంచిగుండే. మరి ఇక్కడ వచ్చినావు ఏ సంగతి? పట్నం గొర్రె కాయాలని వచ్చినా పట్నం గొర్రె ఏ సందులో పోయే కోళ్ళగా అడిగిపోతుంది. నువ్వు ఉన్నాయి మొత్తం ఎత్తుకపోతావు అంతే. మరి ఎత్తుకపోతారు ఏం చేస్తారు కానీ. ఏం మహేష్ ఇటుబాటావు? ఏమ్మ ఎటు మొకాన ఏం పని లేదు. పొద్దుగాల పొట్టు పొట్టు అయిపోయింది. మార్నింగ్ న్యూస్ చేస్తాంగా మేము. పని అయిపోయింది. అమ్మా ఇటు మొకాన మళ్ళీ దొరుకుతాడేమో అని ఆగేసా. నేను కుదార్థంగా మాట్లాడాలి బాగానే. నేను రెడీనే ఉన్నా. అసలు ఏం చేయబో తాత ఏదో చిన్న అవతారం బందోబస్తు ఉంది అనేది గొంగడి గింగడి కథ. మరి మొగాయది ఎట్లుంటది పిరా? నర్సే తాత బిగ్ టీవీ తాత అంటే కథ చిన్నగా ఉన్నదే. జర్ర సైజు రాదు జర్ర ఇది సై చేసుకుంటా. వేస్తావా ఇప్పుడు చుట్టా? చిన్న సన్న మొగ రాయరాంకుల మగోడే ఉన్నట్టుండే మహేష్. అగ్గిపెట్టలేదా? ఓ అగ్గిపెట్టా నాకు కాదు తాత ఎదురున్నాక నా తాత నాకే. అది మరి కానీ ఈ తీర్మారు మల్లేశని తారుమారు మల్లేశని చేస్తున్నామాట. ఏమైంది పిరా? ఏంది ఏడపేసింది మీకు? ఏడ నొల్లి పుట్టింది ఒకటే నీకు? ఎవరు చెప్పిర్రు? లోకం మీద ఎవరు లోకంలో రోజు చెప్తారేనా ఎందుకో ఏందో ఏడ వచ్చింది మరి మీకు పంచాది? ఆయనకి ఎలా వచ్చింది? కేసీఆర్తోని నాకు గానే వచ్చింది. అరే అప్పుడు అది బాగానే బొల్లి కూతలు కూర్చుంది. ఇప్పుడు వాస్తవానికి మీకు ఎరకలేదు ముచ్చట చెప్తున్నాం. తీర్మారు మళ్ళీ అంటే నాకు గురువు గట్ట నేర్పిస్తే గట్టనే నేర్చుకున్నా. తప్ప అనే నేర్చుకుంటా. బయట పోయినావు నువ్వు. బయట పోయినప్పుడు గురువు గట్ట చెప్తారా నేర్చుకోవా? ఆయన నేర్చిన విద్య నేను నేర్చుకున్నా. అట్టనా? మరి అదే తరికల పోతున్నావు. ఇప్పుడు గురువుని మించిన శిష్యుని కావాలని అనుకుంటున్నా. ఆయన తరికల్ని నేను కూడా పని చేస్తున్నా. తప్ప ఉప్ప మరి మా సారే చెప్పాలి. అట్లా మరి కాదు పిరా. మరి ఇప్పుడు కోల్యాగా మల్లేశ కోల్యాగా చింతపండు కోల్యాగా బాగానే బీసీ రాజ్యం రావాలని తన్నాడుతుందట. మరి ఎందుకో నీ కళ్ళు వస్తలేవా ఎట్లా? ఇప్పుడు మేము రెడ్డి వాళ్ళమా మరి చెప్పు. మరి నేను బీసీ కాదా? కళ్ళు ఓరతలేవంటే ఇప్పుడు అడిగిన కల్లా కళ్ళు ఓరనట్టునా? కేసీఆర్ ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు ఈయన కళ్ళు ఓరవరకనే అది ఇచ్చిందా?
అంటే ఆయన ఇది చేస్తుండు అది చేస్తుండు తప్పులు చేస్తుండు అని కోళ్ళకు అప్పుడప్పుడు జర కెలిగిచ్చింది. మరి ఈయన కూడా గిట్ట చేస్తుండు గట చేస్తుండు ఇట్లా బీసీలో మోసం చేస్తుండు అట బీసీలో మోసం చేస్తుండు నేను చెప్తున్నా. ఏవో వింటారు జనాలు కూడా. ఆయనదేమో సంసారం అయితే నాదేమో విచారం అయితే ఎవరైనా ఒకటి లెక్క కదా. ఇప్పుడు ఆయన నేర్పిందే నేను నేర్చుకున్నా. అదే తాత ఏం చేస్తుందా కోళ్ళగా బీసీలను మోసం చేస్తుండు. ఇప్పుడు బీసీ 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 అని చెప్పి తిరుగుతుండు. చెట్టు పేరు చెప్పి కాయలు తెంపుకు తిన్నట్టు బీసీల పేరు చెప్పి నువ్వెట్ట దొప్పుకు తిన్నాను నేను అడుగుతున్నా. తప్పే కదా అడిగేది నేను ఏమన్నా మంచి పని అడుగుతాను. బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోస్తుర్రు. రెడ్డిలు మా సభలకు రావద్దు, రెడ్డిలు మా మీటింగ్లకు రావద్దు, అది కోళ్ళగా లెంకలు కొడుతుంది, అది బీసీల మీద ప్రేమ ఒలకపోసుకుంటుంది. మాట్లాడతాడు కడుపులోకి వెళ్ళి మొత్తం ఊసిపడుతుంది ప్రేమ. ఇప్పుడు ప్రేమ సంగతి చెప్తా. రెడ్డిలను తిరుతుండు. రెడ్డిలను మా ఉచ్చదాగమని అడిగిండు. అవు బజార్లో వాళ్ళ నుంచి తీసిండు. అవు ఏ పార్టీ ఉంటుంది తాత ఎమ్మెల్సీ ఏ పార్టీ గెలిచిండు చెప్పాను. ఓహో మీ బిక్తి వాళ్ళకి బాగా ఇరక ఇంకా మీ బిక్తి వాళ్ళకి బాగా ఇరక ఏ పార్టీ గెలిచిండు మీకు ఎరక బాగా కాకపోతే మిమ్మల్ని కూడా తిరుగుతాడు కదా ఆయన. లోకానికి ఎరక. ఇప్పుడు ఆయన ఏ పార్టీకి గెలిచిందంటే కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిండు. కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిండు. అవు ఆయన బీఫామ్ ఎవరి చేతిలోకి వెళ్ళి తీసుకుండు. ఈ నల్లగొండ కోళ్ళాగలే అవి మొన్న సభలో ఎవరిని ఇచ్చిండు నువ్వే చెప్పు నేను చెప్పా. ఈ నల్లగొండ రేట్లని అసెంబ్లీ గేటు కూడా దాకనియనని పలుకులు పలుకుతుండు. పలికింది కదా. ఇప్పుడు నీకు బొమ్మ చూపిస్తా మరి ఎవరు అనేది నువ్వు చెప్పాలి. ఏంది అది? ఇప్పుడు ఆయన ఏమన్నాడు నల్లగొండ రెడ్లను ఒక్కను కూడా గేటు దాకని అన్నాడు. ఈ గేటు దాగుడు తర్వాత ముచ్చట కానీ గేటు దానికి అవసరం లేదు. మీ పరిచయం అవుతున్నామే ఇదంతా నల్లగొండ రెడ్లు కదా. కాదు పిరా ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన. ఈయన దగ్గర ఎట నిలబడ్డాడు ఇది ఇజ్జత్ కాలేదేనా ముఖం ఎట నిలబడ్డాడు నాకు చూపిస్తే సరే జనాలు చూడాలి. ఇదే అంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోమరెడ్డి వెంకరెడ్డిని తిరుతుండు రోజు. అవు ఎట్లా వంగబడి దండం పెట్టిండు కనిపిస్తుందా దండం నీకు? దండం ఇంత అంటే మన మీద ఉందా బీసీల మీద ఉందా రెడ్ల మీద ఉందా? వారు బూరు బచ్చన్నపేట అని మరి చెప్తుండు కాపిరా బీసీ రాజ్యం రావాలని అది పలుకులు నోట్లోకి వెళ్ళి పలుకులు పలకంగానే పుస్తకం కట్టింది మర్చిపోతామా? పుస్తకం ఎవరు కట్టిరు ఆయనకు? ఇప్పుడు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నామే ఆయన నా మొగడు కాదు అంటుంది. ఇప్పుడు ఆమె పుస్తకం కట్టింది అయితే ఉందిగా మెడలా ఎమ్మెల్సీ ఉంది. అయితే ఇప్పుడు నువ్వు అనేది ఏంది ఎమ్మెల్సీ పదవి వాళ్ళతోనే వచ్చింది కాబట్టి కాంగ్రెస్లతో వచ్చింది కాబట్టి రెడ్లతోనే వచ్చింది కాబట్టి దానికి నువ్వు రాజీనామా ఎందుకో చేస్తలేవు మొగాయినా అన్నట్టు. ఇడుపు కాగితం తీసుకున్నాక అప్పుడు మొగం తిట్టు. కాగితం ఏమో మొగంది ఇప్పుడు పుస్తకం మొగం ఉంచుకుంటువి ఇడుపు కాగితం ఏవైతుంది నా మొగడు మంచోడు కానీ రెడ్లను తిరుగుతుంటివి. ఇప్పుడు ఇడుపు కాగితం ఎందుకు ఇయ్యడా అని పడ్డది అంతే. ఇవ్వకుండా నువ్వు ఎన్ని చెప్పినా ఇంటి పక్కన అంటది ఆ మొగడేనా ఆయన పిల్లమేనా ఆలాలంత ఒకటే పార్టీనా లోకం. కరెక్టే మనల్ని ఇంకా అంత నాడు లేదు ఇంత నాడు లేదు సంత నాడు పెట్టి ముంతంతా కొప్పు పాటలు ఇదా కరెక్టే ఇప్పుడు అర్థమవుతుంది తాత. ఇది ఏమైనా మీది మాటకే మినియన్ సినే అన్నట్టుగా కథ నడిపిస్తుంది లోపడంగా. అయితే వాళ్ళతోని మళ్ళీ వ్యవహారం ఉందంటవా ఉండండి. ఇప్పుడు ఎందుకు రాజీనామా చేస్తున్నాడు? ఇంకోటి రాజీనామా పక్కన పెట్టే ఏ రెడ్డి వాళ్ళని ఈ తెలంగాణలో ఆయన ఏం బీకిండో చెప్పమను. బీసీలను ఎన్ని చేయాలని చేసిండు. బీసీలను కొట్టించిండు తిట్టించిండు బెదిరించిండు అదిరించిండు అన్ని అన్నాడు. ఒక రెడ్డి ఆయన మీదకి పోయి ఆయన తో కయ్యం పెట్టుకుని ఒకటి చూపాను. నువ్వు కొట్టమన్నట్టు చేయి నీ ఏడ్చినట్టు చేస్తా అని పిల్ల మూల గీసులు అడగనుంది కాదు మంది ముందర సుచిత ఆ మొగ ఆయన బీసీల రాజ్యం రావాలని పాదయాత్ర కూడా బాగా దండాడిందట. నేను ఒక మాట చెప్తా. నువ్వు నిన్న మన భువనగిరికి వెళ్ళి పోటీ చేసినావు నీకు సపోర్ట్ చేసినాడే నువ్వు బీసీనిగా నీకు చేసిన అమ్మా. ఇక అది ఏమంటారు చూడు తాత ఇక మరి ఒప్పటి నుంచి పప్పు కాసి ఫోన్ చేసింది. ఇక మరి భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే కదా రా 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 అని కూతేసే పోతి ఊరిక ఆడ ఇక బారు బూరు బసనపేట అని కొలుపు పెట్టిండు. ఊరిక నాకు ఇదేదో నాకు జర అటో ఇటో నాకు మేకొంటట్టుందని నేను అనుకున్నా. ఊరిక ఆఖరికి వస్తున్న కల్లా కత్తెర పెట్టిండు. సమాధానం నేను చెప్పేది అందుకే నీ కళ్ళ ముందరనే ఉంది. ఇప్పుడు నీకు అవతల పక్క రెడ్డి అనిల్ అడడు ఇతల పక్క రెడ్డి అనిల్ అడడు నువ్వు బీసీవే కదా అలా గుర్తురాలేదు బీసీల రాజ్యం. అవు ఇటు శేఖర్ రెడ్డి అటు అనిల్ కుమార్ రెడ్డి అయిపోయా అయ్యా ఓన్ పక్కన చేరు. ఇదే అనిల్ కుమార్ ఏం చెప్పిండు తీన్మార్ మళ్ళీ గెలిచిందే మా రెడ్డిల పైలతో నేను కూడా పైలిచ్చిన అన్నాడు. పబ్లిక్ లో ఉంది బయట మరి ఎవరిని దిక్కున్నట్టుగా మరి సంసారం అయితే ఎప్పుడు సంసారం కావాలి
పూటకో మాట మారుతుందా? ఇక తాడుకు పట్టలేదు తవులకు పట్టలేదు గుంజకి ఎందుకమ్మ గుంజులు ఆట అన్నట్టే ఉంది కదా ముచ్చట. నేనే చెప్తున్నా వాళ్ళంతా ఇప్పుడు నువ్వు చెప్పే ముచ్చట ఎట్టుంది అంటే ఇప్పుడు అక్కడ రెడ్డిలు బాగానే ఉన్నారు, ఇక్కడ మల్లేశ తార్మారు మల్లేశ బాగానే ఉన్నారు. అందరు మంచిగా మరి మనల్ని ఎందుకు ఎగేయాలి? బీసీలు ఎందుకు ఎగేయాలి? మీరు తనకదావరి మాకెందుకు? జనాలకు అర్థం కావాలంటావు. ఇంకోటి చెప్పనా, ఎందుకు బీసీ బీసీ అంటుంది? ఇప్పుడు బీసీల నినాదం తెలంగాణ రాష్ట్రంలో ఊపు అందుకుంటుందని ఈ కోడే ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచినాక వాళ్ళు మంత్రి పదవి ఈయనప్పుడే గుర్తొచ్చిందా? ఓహో, ఆరు కిషన్ 34 ఏళ్ళు అవుతుంది. మరి ఏమన్నా నిలబడకపోయినా బీసీ రాజా అంటే 10 ఏళ్ళకి వెళ్ళి పోరాటం చేస్తున్నా, పీక్తున్నా, కట్టలు కడుతున్నా, అన్ని రెడ్డి ఎలవల పార్టీ అన్నావు కదా, ఏ గాడితో సాగారు ఎక్కుతాను కదా, గాడిదలు ఎందుకు ఎక్కి గుర్రం ఎక్కి బీసీల కోసం నిలబడకపోయినా అయ్యాలని ఏమిటికే ఏమో కానీ పిల్లగా చెప్పు. ఈ కొయ్యాగా గతంలో ఎందుకంటే అక్కడక్కడ నడుస్తుంది, చర్చ నడుస్తుంది. ఈ కోళ్ళగా ఒక అప్పుడు నాకు మీరు తాగే షాయ పశలు నాకు కొట్టురు అని పద్ధతి పట్టిందట. అవును, మరి పద్ధతి పట్టిన కోళ్ళకు దీనికంటే ముందున్న కోళ్ళాగలు ఆనే పండుకునే ఎరుగులా మరి ఇది పార్టీ పెట్టి నడిపించే పశ ఏడంగా వచ్చే అని గుసగుస వస్తుంది. నీకు చూపిస్తా. ఇప్పుడు తెలంగాణ చెప్పాలి, నీకు ఏది కావాలని బాగుండదు. అబద్ధం చెప్తే నువ్వేం ఏం చేయమంటే అది చేస్తా. ఇగో నేను గిదే అడుగుదామని ఫోన్ చేసింది. ఇది కబ్జాలు, ఇవన్నీ కబ్జాలు. వీళ్ళందరూ ఎవరనుకుంటున్నావు? టీఆర్పీ పార్టీలో ఆయన ఇచ్చిన పదవులకు సంతకాలు పెట్టి పదవులు ఇచ్చిన వాళ్ళు మొదవర్లందరూ భూములు కబ్జా చేసి ఆ కబ్జాలు చేసి అది ఎవరు భూములు మళ్ళీ కబ్జాలు మళ్ళీ బీసీల భూములే. ఓ మేర అయిన భూమి, ఓ గౌండ్ల అయిన భూమి కబ్జాలు చేసి ఆ కబ్జాలు చేసిన సొమ్ము కుప్ప చేసి నేను మునగానని ముడుతున్నాను. మళ్ళీ ఏమన్నారు రొట్టెల భూములు కబ్జా చేయను వజ్రేసి అది వెరికేనా నీకు? ఇది మన మొన్న పోటీ కూడా చేసాగా అది మల్లారెడ్డి దగ్గర ఎన్ని గతాలు గుంజుకుని నేను సాక్ష్యం ఇస్తాను నీకు. ప్లాటు నీ సాక్ష్యం ఉంది, సొమ్మ అని పేరు మీద ఉండదు. ఇది గాది మాట అది కాదుగా, సొమ్మ అని పేరు ఉండదు. పరమేశ్వరుడు ఉంటాడు, ఆయన పేరు మీద చూపిస్తాను నీకు మొత్తం. ఆ ఆస్తి మొత్తం సగం ఆయన పేరు మీద చూపిస్తా. అంతేనా? ఏం కష్టం చేసారు? నువ్వంటే గొర్రెలం కాస్తున్నావు, ఓ 4 గొర్రెలు అంతే నీ కాడ పైన అవుతాయి. వాడు ఏం చేసింది చెప్పు? తెల్లారితే లేచి కాళ్ళ గద్దలు కట్టుకొని సింగులు ఎగరేసుకొని ఎగిరింది తప్ప ఏం చేసింది కష్టం? ఏం కష్టం చేసి వచ్చినాయి పైసలు? కొట్టినాడే ఈ కోళ్ళగా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనికంటే పెద్ద పెద్ద ఆయమైన కోళ్ళగా ఉంటాయిగా ముందుగా వచ్చినాయి. అవును, అవి ఇప్పుడు ఎనుగులే పైన ఇది మాత్రం ఆకాశానికి అంతే గాలి మోటార్లో తిరుగుతుంది. ఎట సంపాదించింది? అవసరమైతే విమానం కొంతం అన్నది. ఇప్పుడు నాకేం మంచిగా వస్తాయి. ఒంటి మీద బట్ట లేదని ఏతుల పడి ఏడుస్తుంది. విమానం కొంచెం మునగాని పెట్టాను. ఏం పీకినావు? యూట్యూబ్ ఛానల్ అందరు పెట్టలేదు లోకంలో. నీకంటే మునగాలంటారు, మరి అందరు చెప్పాయా? పోనీ నువ్వు ఏ లంగా పని చేయలేదు, వాడన్న సాక్ష్యం ఉంటే చూపి నేను ఇప్పుడే రాజీనామా ఇస్తానుగా. ఇవాళ నీ సాక్ష్యం చూపిస్తా రాజీనామా చేయను. ఒకప్పుడు అన్నాడు కానీ ఎలక్షన్లో అప్పుడు ఏమన్నాడు? నేను రూపాయ ఓరదన్న గుంజుకున్నట్టు నేను బ్లాక్ మెయిలర్ అంటారుగా, రూపాయ సాక్ష్యం చూపిస్తాను రాజీనామా ఇస్తానుగా. ఇలా 10 సాక్ష్యాలు చూపిస్తా రాజీనామా చేయడం. 10 చూపిస్తా. ఇగో అబ్దుల్లాపూర్ మెట్టు కాడ ఎకరం 5 గుంటలు కబ్జా పెట్టింది, సాక్ష్యం ఇస్తా నీకు. మాదాపూర్ రోడ్ నెంబర్ 10లో ఆడ 2 ప్లాట్లు కబ్జా చేసింది, దానికి సాక్ష్యం ఇస్తా. దానికి ఆధారం ఉందా? ఉంది, ప్రతిదానికి ఇస్తారు. ఇప్పుడు నీకు ప్రతిదానికి ఇస్తా. వజ్రేసి యాదవ్ ఉన్నాడు, ఆయన దగ్గర ప్లాట్ తీసుకొని బినామీ పేరు మీద పట్ట చేయించుకున్నాం. అది కూడా నీకు సాక్ష్యం చూపిస్తా. ఏ ఒక్కటైనా నేను చూపించిన తప్పని చెప్పాను. నువ్వు కబ్జాలు మళ్ళీ ఇంకోటి అబ్దుల్లాపూర్ మెట్టు కాడ మీరు ఆయన, ఇటు పోతే గొల్ల ఆయన మేడ్చల్ కాడ, అటు పోతే ఇంకొక ఆయన. ఏడ బీసీల భూములు కబ్జా, ఏడ రెడ్డి అనే భూములు కబ్జా చేసినావు. నీ జీల దమ్ముంటే చూపి. జీల దమ్ము అని జరికేనా? జీల దమ్ముంటే ఏ రెడ్డి అనే భూమి కబ్జా చూపి. మన బీసీ పొట్టే కొట్టిండు. ఇంకోటి ఇప్పుడు నీ ఈడ పోటీ చేస్తా, ఆడ పోటీ చేస్తా అని ఈతలో పడుతుంది. రెడ్డి అని నేను పోటీ చేస్తాను చెప్పవను. తోటకెళ్ళి అనవన పలకవను పలుకు కోమరెడ్డి ఇంకా రెడ్డి ఉండు. నేను ఆయన పోటీ చేస్తున్నా, ఆయన ఓడగొడతాను. నువ్వు ఏడ పోటీ చేస్తున్నావు చెప్పాను. ఇంకోటి అందరు ఓడగొడతానుగా. అసలు నీకు 119 అసెంబ్లీలో మనిషి అసెంబ్లీకి ఒకడనుండా? నీ క్యాండిడేట్ పేరున్నదా? నేను బాగా కూర్చున్నాయట కాడ ఏడా ఆడ సవాల చెప్పవాను. ఒక్క అభ్యర్థి పేరు లేదు, భువనగిరి అభ్యర్థి పేరు చెప్పాను. నీకు సపోర్ట్ చేయలేదు, అటు పోయి రెడ్డిలో సంకన ఆకిండు, అనిల్ కుమార్ రెడ్డికి తిరిగిండు, అలా పైలతో ఎమ్మెల్సీ అయిండు. దమ్ముంటే అనిల్ కుమార్ రెడ్డి మీద నేను నిలబెడతాను పేరు చెప్పాను. ఒకని ఆడే అభ్యర్థి నాకు అని చెప్పవాను.
తాజాగా అప్పుడు ఎప్పుడు ఈ 7200 అనే అది పండుకుందా లేస్తుందా? ఇప్పుడు 7200 కాడికి ఎందుకు అయితే దాని అర్థమైంది 7200 మంది ఎలవోళ్ళు అని చెప్పినాడు. ఆహా టీషర్ట్లు వేసుకొని ఇలా ఒక ఆయన లైవ్లో పట్టుకొచ్చిన టీషర్ట్లు ఇప్పించిన ఆయన చెప్తున్నాడు. ఆయన ఇప్పించి 7200 టీషర్ట్లు. మరి ఇప్పుడు ఉన్నమాట మాడితే 7200 మంది అన్నాడు. నిన్న మొన్న కాంగ్రెస్ కులగన్న చేసింది, దాదాపు 1,00,000 చిల్లర 1,00,000 దాకా ఎలమోళ్ళు అని చెప్పారు. ఇంటికి 4 కంటే ఎక్కువ ఉంటారా? లేదా 5 ఉంటారు అనుకుందాం. 7 5 ఎంతనే 35,000 మందే చెప్పి నేను లెక్క. ఇది చెప్పిన దొంగ లెక్క అన్నట్ట కదా. 7,200 మంది ఎలమోళ్ళు అని చెప్పిండు ఆయన. అడుగుతున్న 1,00,000 దాటింది. మరి ఏంది బిరా ఈ గందరగోళము? నాకు బీసీలు నా పంచప్రాణము, బీసీలు లేకపోతే బీసీలు తలుచుకోకపోతే నాకు ముద్ద లోపలికి దిగుతలేదు అని మాట్లాడుతుంది. అది గిట్టనే చెప్పిండే విషాదం మారదానికని తిరుగుకుంటా. ఆయన అప్పుడు V6 లో పనిచేస్తప్పుడు అసలు దళితులకు మించిన మూతవారి తెలంగాణ లేడు, దళితుల్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చేయాలి అని కేసీఆర్ దళితులు చేసిన నావు అసవంటప్పుడు ఆయన వెనకంగా తిరిగి చెప్పిన ముచ్చట్లు మరి యాదున్నాయా? దళితుని ముఖ్యమంత్రి చేసిండా? అంబేద్కర్ సిద్ధాంతం అని చెప్పేసి క్యూ న్యూస్ లోగో అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని చేసిండు. కొసెళ్ళినాడే కొసెళ్ళిండా? బీజేపీలోకి పోయిండు. నేను బీజేపీని అధికారం తీసుకొస్తున్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏది లేవన్నాడు. తెచ్చిండు అధికారం. నువ్వు ఆగు, నీకు నువ్వు అడిగినావు కదా బీసీలు అని. ఇప్పుడు అమ్మకు అన్నం పెడితే చిన్నమ్మకు బంగారాలు పెడితే నమ్ముతాం. నువ్వు ప్రతి దాంట్లో మొదలు పెడితివి. నీ 7200 నీ అంగిలాగు తెలంగాణ పోటీ చేసిన ఆడైనా మల్లారెడ్డి పండబెట్టి తీరుతా నేను ఓడగొడుతున్నాడు. మాట్లాడుకుంటున్నట్టుగా పైసలు ఇస్తే మాట్లాడవా మరి నువ్వు? ఒక్క మాట చెప్పే నాకు. ఇప్పుడు పాత చింతకాయ పచ్చలు పక్కకు పెడదాం. నువ్వు కొత్తది ఏదైనా మరి అడుగు చెప్తా. ఇప్పుడు తీర్మారు మల్లేషో తారుమారు మల్లేషో నీ ఇష్టం. నువ్వేమంటావు? నేనైతే చింతపండు చింతపండుకే లాస్ట్ ఇంకా అంతేనా? దానిపైన మరి ఇప్పుడు ఇది అందాగా ఆడ కబ్జా పెట్టిండు, ఈడ కబ్జా పెట్టిండు, అక్రమంగా సంపాదించుండు, ఏమైనా మీది మాడకే మినియన్స్ ఉన్నాయి అన్నట్టుగా ఉంది కథ. కానీ లోపలంగా ఇంకో కథ ఉంది అంటున్నావు. మరి ఏ పడి పైకం ఊరకేయచ్చు? 2,000 పక్కన సున్నా పెడితే ఎంత అవుతుంది? 20,000 అవుతుంది. 20,000 కోట్లు ఉన్నాయి. 20,000 కోట్లు ఉన్నాయి మా కాడ. మళ్ళీ అక్కడ 20,000 కోట్లు తెంపగారు. 20,000 కోట్లు ఉన్నాయి. నేను చెప్పిండు ఎందుకు? సాక్ష్యం ఆయనే చెప్పిండు. నా గురువు చెప్పిండు. గాలి మోటార్లు కొంటామని పలుకులు వాళ్ళకి 100 కోట్లు పెడితే విమానం వస్తుంది. కేసీఆర్ కంటే పెద్ద విమానం కొంటాడు ఆయన. వాయ్యా ఎక్కడి సంపాదన ఈ సంపాదన. మరి ఈ సొమ్మంత వదనుకుంటున్నావు? ఈ సొమ్మంత వరద అడుగు ఫస్ట్ నువ్వు. రెడ్డి వాళ్ళదే ఎలమోలదే మందిగా ఉంది. ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా రెడ్లు అంటున్నావు. గెలిపించింది నువ్వేనా? వాళ్ళ కాడ సొమ్ము ఉంది అంటున్నావు. వాళ్ళ సొమ్ములోకి వెళ్ళి బాగా ఎత్తినా నీ కాడ 20,000 కోట్లు కుప్పైంది. చెప్పవేంది? నేను చెప్పింది తప్పెట్టాను, నువ్వు ఆలోచించి. అసలు ముచ్చట మరి అయితే లోపలంగా ఈయనకు సంసారం నడుస్తుంది అంతే. నేను చెప్పిన దాంట్లో పల్లెత్తి మాట తప్పని నువ్వన్నా చెప్పు, ఓనన్నా చెప్పాను. నువ్వు గట్టి మారుతాంగా. మనం బీసీలం కాదు ఇప్పుడు. మనందరం రెడ్డిలో ఎంగిలి పెట్టుకుంటున్నాం, ప్యాకేజీలు వస్తున్నాయి. ఆయన మాత్రం పతిపత. ఆయన ఏ లంగ పని చేయలే, ఎవరు సోపతి చేయలే, రెడ్డిలో సోపతి చేయలే. ఆయన బీఫామ్ గానే కాదు, ఆయన బీసీలో ఎమ్మెల్సీ అడిగినోడే లంగా. అయితే ఇప్పుడు నాకు అయితే చూస్తే ఇప్పుడు ఈయన సభలు సమావేశాలకు కూడా ఇంకా కూడా రెడ్డిలను బెదిరించి అదిరించి పసలు కూడా సై చేసుకుంటుండ అనేది కూడా నేను చెప్తాను. సింపుల్ లాజిక్. బీసీల కోసం పోరాటం చేస్తున్నంటే నీలం మదన్న ఇంతలా కుప్పించిండు గాడ 5 స్టార్ హోటల్ పెడితే ఫస్ట్లా పెద్ద కుప్పే ఇచ్చిండు. నిలిపించినాడు. ఏది తాజీకిష్టమో ఏదో తాజు ఆయన తాజు వీక్తుంది ఇప్పుడు తాజు. కానీ నీలం మదన్నకు ఏమైనా న్యాయం చేసిండా? నీలం మదన్న ముదిరాజే కదా. నువ్వు ముదిరాజులని జనాభా ప్రకారం మా సార్ చెప్తాడు, మనసులో నమ్మొద్దు, చాట్ జీపీని నమ్మాలంటాడు. చాట్ జీపీటీ ఇచ్చిన లెక్క మాకు గురువు గారే ఆయన టీవీలో పెట్టి చూపించింది. ముదిరాజులు 21 లక్షల మంది ఉన్నారు, యాదవులు 21 ముదిరాజులు 26 ఉన్నారు, 26 లక్షలు, యాదవులు 21 లక్షలు ఉన్నారు, గౌడన్లు 16 లక్షలు అని చెప్పింది. మునురు కాపులు 13 లక్షలు, పద్మశాలు 11 లక్షలు అని చెప్పిండు. ఇది నేను చెప్పలే, నువ్వు చెప్పలే, మా సారే చెప్పిండు, చాట్ జీపీటీ చెప్పింది. ముదిరాజు బిడ్డ నువ్వు మీటింగ్ పెడతాంటే పైలు ఇచ్చిండు, నిన్ను పెద్ద చేసిండు, ముదిరాజులకు అధికారం ఇస్తానికి ఆయన ప్రయత్నం చేసిండు. ఆయన లెక్కనున్నాడు. అధ్యక్షుడిని ముదిరాజుని చెప్పాను,
నీ 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 దీపం పెట్టిందే ఆయన కదా నీ కొంపకు పాడుగాను పొద్దుకు లేదు అని లంగ మాటలే ఇక ఈ బచ్చిగాడివన్నీ ఉట్టిగా సుధపూస పలుకులే అంటావు అంతే ఇగో నువ్వు పొద్దుకు తిరుగుదాం పొద్దుకు చెప్తా ఒక్క ముచ్చట తప్ప అని చెప్పు నాది ఒక్క ముచ్చటే ఇవన్నీ మాడితే నొప్పి లేస్తుంది ఎట్టా ఇవా ఏం సంగతి మరి ఇటు ముఖాన్ని వచ్చినావు ఏంది బాధ తీసుకొచ్చి అవన్నీ తీసుకురాపోయినా మరి ఈ పాడి ఊళ్ళో గొర్రె అన్నా జర ఇది కానీ ఈ గొర్రెని అమ్మరాకుండా అయింది మా గొర్రె ఈ గొర్రె సగం ఇలా చూసి నేర్చుకున్నాయి మలేషియా చూసి సగం నేర్చినాయి అవి కూడా ఏమో వాడు 16 సాదరికంగా లేని మీ తిరుగుతా తప్ప తిరుగుతున్నాయి చదవకుండా ఈ మల్లేషియా తారుమారు మల్లేషియా పట్నం కానీ వచ్చినావుగా వాసన తగిలింది అటుకెళ్ళి ఆ గొర్రెలకు కూడా తగలదా ఆ మాత్రం మరి ఎట పోవాలి ఈ రడగాబు బెడగాబు బీసీలకు మరి ఇప్పుడు అర్థం అవుతుంది అమరాలకు అర్థం అవుతుంది కాబట్టి నొప్పి వేస్తుంది నా మీద ఆహా కాదు పిల్లగా ఇప్పుడు బీసీలను అడ్డం పెట్టుకొని ఈయన స్వార్థం కోసం పదవి తెచ్చుకుంటుండు పదవి కోసం కొట్లాడుతున్నానే ముచ్చట జనాలకు ఏమైనా సోయి జనాలకు ఎరక చెప్తున్నాగా అంటే నువ్వు మాట్లాడిన మాటలు అయితే ఆడికే వస్తుంది కదా అంతే ఎరక చెప్తున్నాగా ఇప్పుడు నీ కుండ నేను గుంజుకపోతే నీ కోపం రాదు వస్తారా వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఉమ్మడి అయిపోయినప్పుడు సపరేట్ బొమ్మంటే కోపం వచ్చింది కేసీఆర్ వచ్చినాక రేవంత్ రెడ్డి కోపం వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు మళ్ళీ కోపం వచ్చింది ఎవరు కుండ గుంజుకపోయే తెలియదు తప్ప ఎవరికి కొన్ని న్యాయం చేసి తెలియలేదు ఆలోచన లేదు ఒకవేళ నిజంగా న్యాయం చేసే ఉద్దేశం ఉంటే ముదిరాలకి ఏమంటున్నా బస్తడి బియ్యం తింటోనికి ఇస్తావా సగం బస్తా తింటోనికి ఇస్తావా నువ్వు చెప్పిన లెక్కే కదా ఇతనా ఉసేదారి జితనా భాగ్యదారి ఎవడెంత ఉంటే వానికి అంతే ఇద్దామన్నాడు ఇప్పుడేమంటుంది తెలుసా కులాల వరకు దక్కాలి అంతే ఇంకో మాట ఏ ఫోటోలన్నా పెద్ద తలకాయ పెట్టి మల్లన్న ఫోటో చిన్నగా పెట్టి ఒక గొల్లాయన ఫోటోను ఒక ముదిరాజు అయిన ఫోటోను ఒక గౌడన్న ఫోటోను పెద్దగా పెట్టి ఒక్క ఫ్లెక్సీ చూపి నీ ముక్కు నెల రాస్తా ఒక్కటే అందరికంటే పెద్దగా వేరే వాళ్ళు ఉండాలి మల్లన్నది చిన్నగా ఉండాలి ఒక్కటి చూపి నీ ముడి చుట్టూ డబ్బు కొట్టి తందుకు మా పేర్లు వాడతావా అంతేనా కాదన్న నేను చెప్పింది హైదరాబాద్ నేను మన ఫ్లెక్సీలు పెట్టాను భువనగిరి సభని ఏడజుడు తిరుమారు మల్లన్న తిరుమారు ఇది బీసీల పార్టీ పటేల్ పార్టీ పెట్టుకుంది అదే చెప్తున్నా కేసీఆర్ కూడా తెలంగాణ 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 తప్ప నాదని చెప్పలే మా సార్ కూడా బీసీ 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 అన్న నాదని చెప్పడు చెప్తే దొరికిపోతాడు దొంగ అట్టనా దొంగ దొంగ నొక్కుతాడే లోపలికి కూతారేమో అది లెక్క మరి ఇప్పుడు రాంగ పోంగా ఏం చెప్తున్నావు పిల్లగా మరి ఎందుకంటే కొన్ని బీసీ కోయిలాగా లెంకలు కొడుతున్నాయి లెంకలు కొట్టి కాదు ఇప్పుడు ఈ మల్లేష బాగానే బీసీల కోసం తిప్పలు పడుతుంటే బీసీ రాజ్యం రావాలని తరలాడుతుంటే ఈ ఏంది కావచ్చు ఈ మహేష మా నర్సయ్య తాతతో గిట్ట ముచ్చట పెడుతుండు మరి బీసీ రాజ్యం రావద్దా అని కోళ్ళాగలు కొన్ని లెంకలు కొడతాయి వాటికి ఏం చెప్తావు సింపుల్ చెప్తా ఈ కోల్ జాగలు ఎగిరే అన్ని ధర్మంగా న్యాయంగా వాళ్ళు బీసీలలో పుట్టిరా బీసీ తలిపాలు తాగిర్రా మేము అడిగిన వాళ్ళం అందరినీ అమ్మలు అక్కలు ఏంచేటోళ్ళు నిజంగా బీసీలు అయితే మరి నేను అడుగుతున్నా రేపు మీరు కూడా అడుగుతుంది ఇదే ఓ రోజు వస్తుంది మీరు అడుగుతారు మీరు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ అడుగుతారు అప్పుడు మీ అందరు కూడా అమ్మలక్కలు ఏం చూపిస్తాడు కానీ దొంగ మాత్రం అట్నే ఉంటాడు ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు బాతాల పోసేటాన్ని కేసీఆర్ ఎదురాడి ఊళ్ళో ఉన్న అందరికి కయ్యాలు పెట్టి ఆయన మాత్రం గద్దె మీద కూర్చొని చెప్పాడు బీసీలను బీసీలను తిట్టించి ఆయన మాత్రం గద్దె మీద కూర్చున్నాను చూస్తుంది మనందరం బీసీలం కామా మనం తిట్టిస్తానికి ఆయన రాడు కుక్కలు నెగేస్తాడు సేమ్ కేసీఆర్ చెప్పిన సామెత చెప్తాను నేను కూడా అయితే ఇప్పుడు దీనికి కూడా ఉందా పేటిఎం బ్యాష్ తయారు చేసుకుంటా ఇప్పుడు నీకే చూపిస్తా పేటిఎం బ్యాష్ తయారు పంపించింది తిరుమారు మల్లన్న కౌంటర్ అటాక్ ఫోర్స్ అట కౌంటర్ అటాక్ ఫోర్స్ అంట అది పెట్టి ఏం చేస్తుంది తెలుసా తెల్లారితే రిపోర్ట్ కొట్టాలి ఇదేందే కామెంట్ పెట్టియండి కామెంట్ పెట్టించండి పెట్టడం తోడు అన్నట్టు దాని అర్థం ఇగో కామెంట్స్ పెట్టండి పెట్టించండి మంచి కొట్టు ఇక్కడ పేరు ఏముంది కౌంటర్ అటాక్ ఫోర్స్ అని ఉందా లేదా తిరుమారు మల్లన్న కౌంటర్ అటాక్ ఫోర్స్ అర్థమైనట్టు కామెంట్ పెడుతున్నది ఎవరన్నట్టు రిపోర్ట్ కొట్టండి అంటూ కొట్టించండి ఇగో జర్రా ఇంకోటి ఇంకోటి ఇది జర్రా ఇది కూడా పాజిటివ్ కామెంట్స్ పెట్టండి ఎవరు తిట్టిస్తుండు అనేటోళ్ళు అందరు ఎవరు అన్నట్టు లంగలు అన్నట్టు ఆయన ఎంగిలి మెతుకులు తిని కామెంట్ పెట్టమంటే పెడుతురు నెల జీతానికి ఆశపడి అసలు బీసీలో వాడు కూడా వ్యతిరేకిస్తలేడు సాక్ష్యం ఉందిగా గ్రూప్ అలాగే 293 మందిని పెట్టింది
అమ్మా ఎడదట్టుకొని బతాం మరి అన్నోడల్లా లంగే. అయితే ఇప్పుడు దీన్ని బట్టి కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేది అంతే భగవాన్ ఇది మాత్రం పక్కనే. ప్రకృతి మాత్రం గంపంతా కని పెట్టుకొని చూస్తుంది. అంతే. ఎందుకంటే ఇప్పుడు చెడపకురా చెడేవు అని పెద్దలు ఎందుకన్నారు? అంతే అవు కరెక్ట్ మాట. చెడపకురా చెడేవు ఒకని చెడగొట్టాలని చూస్తే ఒకని మీద నువ్వు బగ్గున మండిపడితే ఒకని చూసి నువ్వు నీ కళ్ళు ఓర్వకపోతే ఒకని చూసి నీ కడుపు మండితే నీకు నువ్వే శత్రువు అవుతావు. ఇప్పుడు గదే జరిగింది. ఆయన ఎట్లయితే ఎగిరి గంతేసి అందరిని నిండ ముంచి అందరిని ఎక్కిరిచ్చి అందరిని తిట్టి అందరిని చాపించి ఎదిగిండ్రో ఆయన చేసిన తప్పులు ఆయన చేసిన ఒప్పులు ఇవన్నీ ఆయనకే మహేష్ గాడ్సే రూపంలో తగులుతున్నాయి. భగవంతుడు దయ ఇది, నాదేం లేదు. ఆయనే కదా నా గురువు, మంది కాదు కదా. మంది అయితే బాధపడు, నువ్వే కదా నా గురువు, నువ్వు నేర్పిన విద్య నేను నేర్చుకుంటున్నా. సరే ఇక మొత్తానికైతే ఇది అడుగున కబ్జాలు పెట్టిందంటావు, అన్యాయంగా సంపాదించిందంటావు, బెదిరించిందంటావు, ఇవన్నీ చెప్తానే తెలుసా. నిన్నమన్నా గిడ అమీర్పేట కాడ ఆఫీస్ పెట్టుకున్నా. నీ ఆఫీస్ ఎరకరా నిన్న జావ కొడతాం రా. ఇట్లా కూడా చూపిద్దును అవి కూడా ఉన్నాయి. నిన్ను జావ కొడతాం రా, నిన్ను కొడతాం రా అంటే బీసీలు అందరూ జావ కొడతాం అడిగిన వల్ల. కేసీఆర్ నిన్ను కొడితే తప్ప అన్నావు. నేను లెక్కలు అడుగుతున్నా కొడుతున్నావు, నేను కూడా లెక్కలు అడిగితే నువ్వు కొడుతున్నట్టుగా. అంటే కేసీఆర్ నేను దాని కరెక్ట్ అటైతే తనొచ్చు నేను లెక్కన లెక్కలు అడిగితే ఎగిరి గంతేసి తంత అంటే అయ్యాల నీకనేమో నీ వెనకంగా ఏ కుక్క లేదు. ఇలా మా పైసలతో పంది పలినట్టు బలిసి చుట్టూ 10 మంది గుండెగాలను తయారు చేసుకొని ఇప్పుడు నన్ను కొడతాను తయారవుతావు. ఉన్నాయి అడిగితే మై కూడా ఉన్నాయి, నీకు అన్ని తప్పట్టు రాదు. అమ్మని సామి రంగు అన్ని లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఎంచుతున్నాగా ఇప్పుడు గజ 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 వణికి ఏం చేయాలరా దేవుడు అని మందితో ఫోన్ కొట్టిస్తున్నాయి కాంప్రమైజ్ అని. అవి కూడా చూపిస్తా. ఇక్కడ మీదంగా ఇక్కడ మనిషికి ఫోన్ కొట్టిస్తుండు, సోషల్ మీడియాలో అక్కడ రిపోర్టు పెట్టిస్తుండు, అన్ని కొట్టియమంటుండు కొట్టిస్తుండా. ఇక అమ్మలక్కలు ఎంచుడు ఇది అది కాదు. ఇగో దొంగసాటుగా ఫోన్లు కొట్టిస్తాడు, మంది ముందర బింకాలు కొడతాడు. నాకు ఎవడో తెలియదు అంటాడు. వీళ్ళందరూ ఫోన్లు అర్ధరాత్రి 1 గంటకే మా పటీలు ఫోన్లు కొట్టాలి. దొంగ సీకరివా మరి ఇవన్నీ ఎందుకు అన్నట్టు? నువ్వు మంచివాడవే కదా. ఇగో ఎన్ని గంటలకు ఉందిరా? 12:42. కథ ముదుగానే చూస్తున్నారు లోకం మీద. ఉన్నది ఉన్నట్టు అంటే ఊరు నాకు వచ్చిరాదు అన్నట్టు ఈ కోయిలాగా జర అటు ఇటు తిప్పల పడుతుంటే కోయిలా తిప్పల పడుతుంటే దానికి ఇక మరి ఏడా సుర్రమంటుందో ఏం కథ కానీ మొత్తానికైతే ఈ కథ నడుస్తుంది అంటావు బందోబస్తుగా. ఇక మరి ఈ బీసీ కోయిలాగలకు ఇది స్వచ్ఛమైన కోయిలాగా లేకపోతే మచ్చ ఉన్న కోయిలాగా ఒక మాటలు చెప్తా. ఇగో ఇది నిజంగా బీసీ అంటే మా తిరుమల మల్లన్న గారు, నువ్వు ఎందుకు ఇదే బీసీల రాజ్యాధికారం ఈ ఆల్రెడీ రెడ్డిలో పట్టిన గీయాలి తెలుసా? ఇలా కొత్తగా కన్నా ఇలా కొత్తగా ముత్తైదవైనవా? మొదటికెళ్ళి ఇది లోకాన్ని తెలియదా? అంటే నీకు అక్కరున్న రోజులు ఏమో బీసీ అనలే, వాళ్ళ కాడ ఎమ్మెల్సీ కావాలి కాబట్టి, వాళ్ళ కాడ పైసలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి కుప్ప తెచ్చుకొని బిర్ర అయినాక బలిసినాక ఇప్పుడు గుర్తొచ్చిందా బీసీల వాదం? అంతేనా కాదని ఈయన 2014 15 ఎమ్మెల్సీ ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేసింది? కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసింది. ఇవాళ నువ్వు కొత్తగా చెప్పేది ఏంది? నువ్వు బీసీ అని ఆనాటి నుంచి నువ్వు వాళ్ళ సోపతే కదా, రెడ్డిల సోపతే కదా. అయితే ఇప్పుడు మళ్ళీ ఏది చెప్పినా కానీ పాదసింతకాయ పచ్చడి అంటావు. ఇక ఏది కొత్త లేదు. ఈయన తెలివి ఏందో చెప్పనా? విశారదన మహారాజుకి వెళ్ళేమో దళితుల వాదనాడు, చిరంజీవులు సారు ఈశ్వరయ్య సార్కి వెళ్ళేమో బీసీల వాదం అంటుండు. నిన్న మన ఏఐ అంటాడు, ఏఐ అదేమో విజయ్, తమిళనాడు విజయ్ పెట్టింది. ఇక తెలివి ఏంది చెప్పి నేనే మొనగానే ముడతాడే. ఇక మొత్తానికైతే ఇక మహేష్ గాడ్సే కడుపులో ఉన్న ఆంబాయం అయితే ఎండగక్కిండులా. ఇక మరి తీన్మారు చిట్ట చిరిగిపోయే రోజు దగ్గరికి వచ్చింది, పాపాల పుట్ట పగిలిపోయే రోజు దగ్గరికి వచ్చింది. ఎప్పటికైనా ఈ తీర్మారు మల్లేష తారుమారు మల్లేష అనేది మాత్రం మరి తేడం అయింది అనేది మాత్రం ఆయన మాటలలో కనబడుతుంది. ఇక మీరు కూడా మరి పశుపట్టురి ఈ కోళ్ళగా ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఈ కోళ్ళగా ముందుకున్న కోళ్ళగా ఏడవండుకున్నాయి, ఇది ఎక్కడికి వెళ్ళి ఆకాశానికి వెళ్ళి లేచిపోతుంది. ఇదన్నీ మీరు పశుపట్టి ఆ కోళ్ళ గురించి మీరు మరి ఏమంటారుగా విచారణ విచారణ అది కూడా చేసుకోరి. ఇక మీకు ఆయనతో కూడా అనుమానం ఉంటే షార్ట్ జీపీట అడుగురి, దాన్ని కూడా చెప్తుంది. ఇక మరి గంట కూడా కొట్టింది. ఇక మరి ఉంటాము. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ కూడా పెట్టుకుని ఉంటాం. శనార్థి నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.